ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు రాయల శేషగిరిరావు కాంస్య విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయడం లేదని, 3 మంత్రులు ఉన్న జిల్లాలో వరిధాన్యం కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. బాండు పేపర్లు రాసి ఎన్నికల్లో గెలిచిన బట్టి విక్రమార్క ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ఉన్న స్కీమ్లను ఎత్తివేసి ప్రభుత్వం కొత్త స్కీమ్లను ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. అంతకుముందు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. రాయల శేషగిరిరావు రాజకీయాల్లో అనగదొక్కబడ్డ నేత అన్నారు. అలాంటి నేతకు కేసీఆర్ డీసీఎంఎస్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించినట్లు చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని మా మేధస్సునంతా కరిగించి సంపద పెంచి అన్నీ అమలు చేస్తాం, 100 రోజుల్లోనే చేస్తాం అని చెప్పి ఆ రోజు ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాలు గల్లీ గల్లీలో ఇచ్చారు. మరి ఏమైంది? ఈరోజు 17 నెలల తర్వాత ఉన్న ప్రోగ్రాంలే పోయినాయి, ఉన్న స్కీములే పోయే పరిస్థితి. కేసీఆర్ కిట్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం మాతా శిశు మరణాలను తగ్గించి బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ సాయం చేసే ఒక చక్కటి కార్యక్రమం. చివరికి దాన్ని కూడా ఊడగొట్టారు. 12,000 రూపాయలు, 13,000 రూపాయలు, మగపిల్లడు పుడితే 12,000, ఆడకూతురు పుడితే మహాలక్ష్మి పుట్టిందని 1,000 రూపాయలు ఎక్కువ, 13,000 రూపాయలు ఇచ్చే ఒక చక్కటి కార్యక్రమం. దాన్ని కూడా ఎత్తేసినారు. రైతు బంధుని ఆనాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? 2 పంటలకే ఇస్తారా, 3వ పంటకి ఇవ్వవా అన్నాడు. మళ్ళీ అలా 1 పంటకే ఇచ్చే మొహం కూడా లేదు, 1 పంటకు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. రుణమాఫీ రెచ్చగొట్టారు రైతుల్ని. ఏమన్నారు ఆనాడు? పరిగెత్తుకుంటూ వెంటనే అర్జెంటుగా బ్యాంకు కురకండి, పరిగెత్తుకుని 2 లక్షల లోన్ తెచ్చుకోండి, నేను వస్తున్నా. రాగానే మొట్టమొదటి సంతకమే రుణమాఫీ మీద పెడతా, డిసెంబర్ 9 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. మీ ఓట్ల కోసం ఫ్రీ బస్ అన్నారు, తులం బంగారం అన్నారు. ఇంకొక మాట కూడా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ నాయకులంతా ఇంట్లో అత్త మామ ఉంటే వాళ్ళకేమో 4,000, కేసీఆర్ గారు ఒక అత్తకే ఇచ్చేది లేదా మామకే ఇచ్చేది, ముసలోడుకో ముసలవ్వకో ఇచ్చేది. మేము వస్తే ఇద్దరికి ఇస్తాం, అత్తకు 4,000, కోడలికి వచ్చినాయి మరి 2,500. బాగుందా మార్పు? ఖమ్మం జిల్లా అంతా మీరు మార్పు మార్పు అని గుద్దుతిరి, మంచి మంచి నాయకులను ఓడగొడుతురి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కాలికి బల్పం కట్టుకొని కేసీఆర్ గారు చెక్కులు పంచండి అయ్యా, కేసీఆర్ గారు కాలువలు తవ్వండియా, నీళ్లు తీసుకొని రండి అయ్యా అంటే పాపం వాళ్ళు 10 ఏళ్ల పాటు. ఇక మా అజయ్ గారు అయితే ఖమ్మం పట్టణంలో సైకిల్ దొక్కుతా తిరిగేవాడు. మంత్రి అయ్యుండి కూడా సైకిల్ దొక్కుతూ తిరిగేటోడు. నేను ఎవరో అడిగిన, సైకిల్ ఎందుకు దొక్కుతున్నావు అన్నా అంటే, సైకిల్ ఏందన్నా మోరీలకు దిగి మోరీలు కూడా సాఫ్ చేసినా, ఏం చేయమంటావు, అట్లా పని చేస్తున్నా అని చెప్పినాడు. కానీ ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరు, ఒక్కరని కాదు ప్రతి ఒక్కరు కాలికి బల్బం కట్టుకొని 10 ఏళ్ళు ఇక్కడ రైతాంగం కోసం, ఇక్కడి పేదల కోసం, ఇక్కడ ఉండే ఉద్యోగాల కోసం, ఇక్కడ ఫ్యాక్టరీలు రావాలి, ఇక్కడ మా బుగ్గపాడు లాంటి ప్రాంతాల్లో కొత్త కొత్త ఫ్యాక్టరీలు తేవాలని చెప్పి తపనతో వీరయ్య గారితో సహా అందరు కూడా పనిచేశారు. కానీ మీకు కొద్దిగా బోరు కొట్టినట్టుంది. 10 ఏళ్ళకి 10 ఏళ్ళు అయింది కదా, 2 సార్లు వాళ్ళకి ఇచ్చాం కదా, ఒకసారి వీళ్ళకి ఇస్తే ఏం పోయింది అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అందమైన వలలో, వాళ్ళు విసిరిన అందమైన వలలో పడ్డారు. పడితే ఈరోజు ఏం పోయింది, ఏం జరిగింది? మాకేముంది, మేము 5 ఏళ్ల పాటు మళ్ళీ పక్కకు కూర్చుంటాం. మేము కూడా రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తూనే ఉంటాం, కాంగ్రెస్ నిలదీస్తూనే ఉంటాం, వదిలిపెట్టాం. 6 గ్యారంటీలు 100 రోజులు అనే డైలాగులు ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు కొట్టారో వాటి విషయంలో వదిలే సమస్య లేదు. ఒక 6 గ్యారంటీలే కాదు, 420 హామీలు ఇచ్చారు. 420 హామీలు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాం, అడుగుతూనే ఉంటాం. అసెంబ్లీ అయితే అసెంబ్లీలో, లేదా బహిరంగ వేదికల ద్వారా అడుగుతూనే ఉంటాం. కానీ ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే, నేను కూడా ఇప్పుడు నాకు 48-49 ఏళ్ళు, చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. ఎన్టీ రామారావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దాకా నేను చాలామందిని చూస్తూ వచ్చిన, చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా. కానీ నాకు గుర్తున్నంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దివాలా కోరు మాటలు మాత్రం మాట్లాడలే. ఆయన ఏమంటున్నాడు విన్నారా మీరు? నిన్నగాక మొన్న ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చినావు, అవన్నీ హామీలు ఇస్తేనే కదా ప్రజలు ఓట్లేసింది, పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు మొదలు పెడతావయ్యా పథకాలు అంటే ఆయన నిన్న చెప్తున్నాడు, ఢిల్లీకి పోతేనంట దొంగలాగా చూస్తున్నారంట. నాకు తెలవక అడుగుతా, దొంగను దొంగలాగా కాకపోతే ఎట్లా చూస్తారా నాకు అర్థం కాదు. దొంగను దొంగలాగానే చూస్తారు. రెండోది ఇంకా నికృష్టంగా మాట్లాడాడు.
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడొచ్చు అట్లా తన రాష్ట్రం గురించి? తెలంగాణ నుంచి ఈయన గారు పోతేనంట అక్కడ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదంట. అట్లా మాత్రమే కాదు, అపాయింట్మెంట్ ఇస్తే వీడొచ్చి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారంట. చెప్పులు ఎత్తుకపోతున్నాడంటే ఏం చెప్పాలి? నేను గుళ్ళో కూడా ఈ మధ్యన చెప్పులు ఎత్తుకుపోవట్లేదు. అట్లాంటిది రేవంత్ రెడ్డిని చూస్తే మాత్రం చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళ కనబడుతున్నాడు. దింపి ఆయనకు అవమానం చేసి ఆ తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళి కోర్టు ఆర్డర్ తీసుకొస్తే దాన్ని కూడా తుంగలో తొక్కి ఆయన అవమానపరిచింది ఈ ప్రభుత్వం. ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి, ఇక్కడున్న అందరు మంత్రులు ఆయన పట్ల ఏ రకంగా ప్రవర్తించారని. ఆయన నిజంగా ఆయన చనిపోయింది ఒక రకంగా అనారోగ్యం అయితే, ఇంకో రకంగా ఆయన మనోవేదనతో చనిపోయినరు. నిజంగా ఆయనకున్న లాస్ట్ చివరి క్షణాల్లో ఆయనకున్న కష్టాన్ని మనం అందరం కూడా మరి గుర్తు చేసుకోవాలి. అయినా ఆయన మడం దిప్పలే. ఓ పక్కన DCCB చైర్మన్ కూరాకుల నాగభూషయ్య గారిని, ఇంకో పక్కన DCMA చైర్మన్ రాయల శేషగిరిరావు గారిని ఇద్దరిని కూడా అవమానకరంగా పదవిలోంచి దించి మరి ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించినా కూడా హుందాగా వ్యవహరించారు వారు. నిజంగా మరి ఆ రోజు DCMA చైర్మన్ అయ్యేదానికి ముందు ఆయన DCCB చైర్మన్ కూడా కావాలి. సండ్ర వెంకటేశ్వర గారు సాక్షాత్తు నన్ను ఆ రోజు రిక్వెస్ట్ చేశారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఆ రోజు ఉన్న పెద్దలను కూడా, పార్టీ పెద్దలను కూడా అడిగాం. కొంత మనకి మన కుల సమీకరణలు బీసీలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో 9 DCCBల్లో మన దగ్గర ఒక్క దగ్గరే బీసీకి ఇవ్వాల్సిన అవకాశం వచ్చింది కాబట్టి ఆ రోజున మరి వీరికి కూరాకుల నాగభూషయ్య గారికి DCCB చైర్మన్ ఇచ్చి ఆయన DCMA చైర్మన్ చేసి గౌరవించుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. అయినా కూడా ఆయన ఎక్కడ చిన్నపుచ్చుకోలే. ఆయన ఉన్నంత కాలము ఆయన DCMS ఆధ్వర్యంలో రైతులకు కానీ మరి DCMS సెంటర్ల ద్వారా కానీ కరోనా సమయంలో కూడా ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా మరి ధాన్యం కొనుగోలు సెంటర్లకి చుట్టూ బొంగరం తిరిగినట్టు తిరిగేవాడు. రైతులన్నా, రైతుల యొక్క సమస్యలన్నా లేదా పార్టీ అన్నా కూడా ప్రాణం పెట్టిన రాయల శేషగిరిరావు గారు మన మధ్య లేకపోవటం అనేది ఖమ్మం జిల్లాలో PRS పార్టీకి పెద్ద లోటు. అయినా కూడా వారి యొక్క సేవల్ని స్మరించుకుంటూ ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి వాళ్ళిద్దరు కొడుకులు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు మా దగ్గరకు వచ్చి, సండ్ర వెంకటేశ్వర గారి దగ్గరకు వచ్చి ఈ విగ్రహాన్ని కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలని చెప్పి వారి కోరిక ఏదైతుందో దాన్ని ఈరోజు నెరవేర్చినందుకు ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లా BRS పార్టీ తరఫున రామన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకి చెప్తా ఉన్నాం, ఎప్పుడు కూడా పార్టీ మీకు అండగా ఉంటుంది. మీరు కూడా మీ తండ్రి గారు తీసుకున్న ఆశయాలు ఏవైతున్నాయో పార్టీకి ముందుకు తీసుకుపోవటానికి, ఇక్కడ స్థానికంగా సండ్ర వెంకటేశ్వరయ్య గారి యొక్క అడుగుజాడల్లో మీరు నడవటానికి మీ యొక్క శక్తియుక్తులు అందరూ ఉపయోగించాలని చెప్పి